మీరు బెట్టింగ్లు ఆడుతున్నారా? ఆడకపోతే ఆడదాందా. మంచి మంచి బెట్టింగ్ యాప్లు ఉన్నాయి, ఖతర్నాక్ బెట్టింగ్ యాప్లు ఉన్నాయి, ఆడదాం. మీ తాత రాసి ఇచ్చిన 4 ఎకరాలు ఉంది కదా, అమ్మాయి అమ్మేస్తే ఆరామ్సే కూర్చొని బెట్టింగ్ ఆడుకుందాం మనం ఇద్దరం కలిసి. వినవా నేను చెప్పింది? ఆడవా బెట్టింగ్లు? ఆడతావా? లాస్ట్ టైం ఇస్తున్నా, మీ తాత రాసి ఇచ్చిన 4 ఎకరాలు అమ్మేస్తూ అంటే నువ్వు నేను కూర్చోండి ఆరామ్సే బెట్టింగ్లు ఆడదాం. నీకు గెలవకపోతే నేను చెప్తా ఎట్లా ఆడాను, ఎట్లెట్లా నష్టపోవాలా, ఎట్లెట్లా ఆడితే ఎట్లా మంచిగా ఉంటుంది, ఎంత మంచిగా నష్టపోవచ్చు అని నేను చెప్తా. నీకేం టెన్షన్ ఏం లేదు. ఆరామ్సే కూర్చుందాం, వేసుకుందాం, ల్యాప్టాప్ పెట్టుకుందాం, మంచిగా ఆడదాం, ఉన్నాయి పోకూడదాం. 4 ఎకరాలు సరిపోరో ఇంకో 2-3 ఎకరాలైనా ఉంటాయి చూడు. ఒక్క యూట్యూబ్ ఛానల్ కాదు, 2 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మరి చెప్తా ఉన్నాం. బెట్టింగ్ ఆడకుండా బాబు, లక్షలు పోతున్నాయి, భూమి జాగాలు అమ్మేస్తుండ్రు, చచ్చిపోతుండ్రు లాస్ట్ కు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నాం. ఏదో దున్నపోతు మీద వానబడ్డట్టు ఈయనకి వింటుండ్రు, ఈయనకి పెడుతుండ్రు. బెట్టింగ్లు ఆడేసి లాస్ట్ కు చనిపోయిండు. అది ఇక్కడ వీడియోనో కాదు, మళ్ళా మన నిజామాబాద్ వీడియోని, నిజామాబాద్ లోనే మనోడే. బెట్టింగ్ యాప్లు అనేది హైదరాబాద్ కే కాకుండా నిజామాబాద్ దాకా వచ్చేసినాయి. యాప్లను మన కామెడీ దాకా మాత్రం రాకుండా చూద్దాం. కాబట్టి ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు మరణ శాసనాలను రాస్తున్నాయి. యువకులను ఆకర్షించి అందినంతా దోచేసి ఆ తర్వాత వారి మరణాలకు కారణమవుతున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్లు ఆడితే ప్రాణాలు పోతున్నాయట. చెప్తేనేమో మీరు వినరు. నువ్వేంద్రా నాకు చెప్పేది విను, చూడు వీడియో చూడు. ఎంతో మంది తల్లిదండ్రులకు కడుపు కోతను మిగులుస్తున్నాయి ఆన్లైన్ బెట్టింగ్ యాప్. అవును, తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలన్న ఆశతో యువకులు తప్పుదారి పడుతున్నారు. సరదాగా మొదలైన ఆన్లైన్ ఆట ఆ తర్వాత వ్యసనంలా మారుతోంది. వ్యసనం అంటే తెలుసా? అడిక్ట్ అయిపోడు. అది లేకపోతే నేను ఉండలేనేమో, నేను చనిపోతానేమో అనుకునేదాన్ని వ్యసనం అంటారు. అట్లా అలవాటు చేసుకుంటున్నట వ్యసనం లెక్క. చివరకు ఉన్నదంతా పోగొట్టుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. చేసిన అప్పులు తీర్చేందుకు ఇంకొందరు చోరీలు, చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ నేరస్తులుగా మిగిలిపోతున్నారు. చైన్ స్నాచింగ్, దొంగతనం, ఉన్నదంతా పోగొట్టుకొని దొంగతనంకు పాల్పడుతున్నారట ఇప్పుడున్న యువత. కష్టపడి డబ్బులు సంపాదించి చదువుకొని సంసారం వెళ్ళబెట్టురా అంటే బెట్టింగ్లాడి ప్రాణాలు ఇస్తా ఉన్నారట. సంపాదించిన ఆ డబ్బులను పొదుపు చేసేంత ఓపిక నేటి తరం యువతలో కరువయింది. రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోవాలన్న అత్యాశ పెరిగిపోయింది. డబ్బులను ఆదా చేసే వాళ్ళు ఉన్నారు. గంజాయి వనంలో తులసి మొక్క లెక్క అక్కడక్కడ మాత్రమే ఉన్నారు. ఈజీగా మనీ సంపాదించాలన్న ఆరాటంతో ఆకాష్ ఆన్లైన్ బెట్టింగ్ కు దగ్గరయ్యాడు. అయితే ఈయన పేరు ఆకాశట. అలా ఆన్లైన్ గేమ్ ఓ వ్యసనంలా మారిపోయింది. చివరకు డబ్బుల కోసం తల్లిదండ్రులను సైతం వేధించాడు. అనేక సార్లు తండ్రి డబ్బులు ఇవ్వడం, ఆకాష్ ఆన్లైన్ బెట్టింగ్ లో పోగొట్టుకోవడం అలవాటుగా మారిపోయింది. మా నిజామాబాదే ఈ బెట్టింగ్లకు అలవాటైపోయి వాళ్ళ అమ్మా నాన్న ఇబ్బంది పెట్టేసి డబ్బులు లాక్కునే ప్రయత్నం చేసిండట. మొన్న రష్ అనే యాప్ లా ఒక 2 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. రష్ అనే యాప్ లా 2 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడట. కాక ఎన్ని నెలలు కష్టపడతాయరా 2 లక్షలు? ఒక 6 నెలలు, మంచి జాబ్ ఉంటే 6 నెలలు, లేకపోతే సంవత్సరం నువ్వు ఒక యాప్లో ఒకటి పడతావు. దాంతోపాటు ఇంకోటి అడిగినాం, ఆయన చనిపోయే ముందు కూడా ఏంది ఎట్లా పరిస్థితులు ఎట్లయినా అంటే ఇంకేమన్నా ఆడినామంటే కలర్ ట్రేడింగ్ అట. కలర్ ట్రేడింగ్ అనే యాప్లో ఒక 3 లక్షలు పోగొట్టుకున్నాడు. రష్ గేమ్ కాకుండా కలర్ ట్రేడింగ్ ఈ మధ్యన బాగా అనిపిస్తుంది. ఈ కలర్ ట్రేడింగ్ అనే యాప్ వీటికి దూరంగా ఉండి ప్రమోట్ చేస్తే పైసలు వస్తాయి. ఆడేటోళ్ళం మనం కదా, పోయేటి మనే కదా. ఆనికేంది చూడు పానం భయ లాస్ట్కు. అరే పైసలు పోయినాయి తర్వాత సంపాదించుకోవచ్చు అంటే అట్లా కాదు, పానమేవే. ఇంకెందుకు రా భయ్ నువ్వు ఆడిగా పానం పోయినంత ఆడతారు ఏడన్నా. దాదాపు ఒక 5-5.5 లక్షల వరకు ప్రస్తుతానికి పోగొట్టుకున్నాడు. అందులో 2 అది తక్కువడి ఇంకా 2 లక్షల నేను లాస్ అయ్యేటి. నా దగ్గర మొత్తం పైసలు ఇంకో 3 లక్షలు లాస్ అవుతా, మొత్తం 5 లక్షలు పోయిందట. ఆ 5.5 లక్షలు కాకుండా ఏం చేస్తుండంటే దానికి అలవాటు పడి, గేమ్స్కి అలవాటు పడి అప్పులు అనేది స్టార్ట్ చేసిండ్రు. గేమ్ కు అలవాటు పడితే అప్పులు తీయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్తుండ్రు. వింటుండ్రా? అప్పులు స్టార్ట్ చేసి వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవడం, ఫోన్ పేలు వేసుకోవడం, గేమ్స్కి పెట్టడం, అది అలవాటు అయిపోయింది. దానికి బానిస అయిపోయింది. మొత్తానికి అదే జీవితం అనుకున్నాడు. ఆ యాప్లకు మొత్తానికి బానిస అయిపోయింది. ఏమైతావురా పెద్ద కానీ వాళ్ళని అడిగితే అందరినీ నేను టీచర్ని అవుతా, లేకపోతే డాక్టర్ని అవుతా, ఇంజనీర్ని అవుతా అని చెప్తుంటాం కదా.
ఇప్పుడు చూడు, నేను బెట్టింగ్లు ఆడతా పెద్ద అయినాక మా వాళ్ళు మస్తు సంపాదించిండ్రు, ఆరామ్సే ఖర్చు పెడతా, ఇంకో 10 మందిని దించుతా, వాళ్ళకి నాశనం చేస్తా, అట్లా దాపరమవుతుంది ఈ మధ్యన. గవర్నమెంట్ కొద్దిగా దీని మీద యాక్షన్ తీసుకొని ఇది బాగా శ్రద్ధగా చూడాలా. ఇది బాగా బాగా తక్లీఫైన మనం తప్పు చేసి గవర్నమెంట్ దీని గురించి శ్రద్ధ తీసుకోవాలా, దీన్ని అరికట్టాలంటే ఏడికలైతుంది. నువ్వు కదా ఆడింది, లాస్ అయింది నువ్వు, పోయినాయి నీ. గవర్నమెంట్ వచ్చి ఆడమన్నా ఎప్పుడన్నా? ఆడమనలేదా? అయినా కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ దీని మీద దృష్టి అనేది చాలా మందిని జైల్లోకి దీన్ని పట్టుకోబోతుంది. పాపం ఇంత ముందు వాళ్ళ నాన్న తల్లి కష్టపడి పాపం వాళ్ళు సంపాదించేటోళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్టాడుకుంటా డబ్బులు తీసుకొని ఈ యాప్లో పెట్టి ఇది జరగకూడదు. ఇది పాపం ఇది చాలా చిన్న కుటుంబము, చాలా బీద కుటుంబము, కైకిలు కూలి వేసుకొని బతికే కుటుంబము. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైనా కొద్దిగా దూరంగా ఉండండి బెట్టింగ్ యాప్లకు. థ్యాంక్ యూ సో మచ్. ఆన్లైన్ బెట్టింగ్లకు దూరంగా ఉండండి, ఎప్పుడు అప్రమత్తంగా ఉండండి, మాలాంటి ఛానళ్లను సపోర్ట్ చేయండి.